ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కిరాయి హంతకులతో హత్య చేయించిన ఘటన హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని రైల్వే ట్రాక్పై వేయించిన నిందితురాలు భర్త కనిపించడం లేదంటూ ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు నిఘా పెట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ బోరబండ స్వరాజ్ నగర్లో ఎండి ఖాజా, సలేహా బేగం దంపతులు ఉంటున్నారు. ఇంటికి దగ్గరలోనే మాంసం దుకాణ యజమాని తబ్రిజ్ ఖురేషీతో సలేహాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి అడ్డు వస్తున్న ఖాజా అడ్డు తొలగించుకోవాలని వారిద్దరూ భావించారు. తమ చేతికి మట్టి అంటకుండా 2 లక్షల రూపాయలు చెల్లించి కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకున్నారు. మద్యం తాగే అలవాటున్న ఖాజాతో పరిచయం పెంచుకున్న కిరాయి హంతకులు ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం హత్య చేసి బోరబండ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న పట్టాలపై పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా తన భర్త ఖాజా కనిపించడం లేదంటూ సలేహా బేగం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఖాజా మృతదేహం పడి ఉన్న ఘటనా స్థలంలో రక్తపు మరకలు, ఇతర ఆధారాల ఆధారంగా హత్య అని అనుమానించారు. సలేహా బేగంపై నిఘా పెట్టారు. తబ్రీజ్ తరచూ ఖాజా ఇంటికి వచ్చిపోవడాన్ని గమనించి ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తబ్రిజ్ ఖురేషీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హత్య విషయం బయటపడడంతో తబ్రీజ్, సలేహా బేగంతో పాటు 6 కిరాయి హంతకులను అరెస్టు చేశారు. సో హస్బెండ్ అడ్డుగా ఉండడం చెప్పి అడ్డు తొలగించాలని ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇతనికి డిసీజ్డ్ ఖాజాకి తాగే అలవాటు ఉంది కాబట్టి ఇతను పరిచయం చేసుకుని తాపించిన తర్వాత చంపుదామని ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ కోసం ముజీబ్ అనే వ్యక్తిని సహాయ సహకారం తీసుకున్నారు. ఆల్రెడీ ముజీబ్ 29 years ఇతను కూడా ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో అతను జైలుకి వెళ్ళొచ్చాడు. మామూలుగా రైల్వే ట్రాక్ కింద పడిపోతే బాడీలు పడే తీరు, కట్ అయ్యే విధానం తేడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ ఫేస్ మొత్తము ఆ విధంగా లేదు. రాయితో కొట్టి ఫేస్ చేస్తే ఎట్లుంటుందో అది చేసినట్లుగా. 3 ముళ్లు వేసిన భర్తను అత్యంత కిరాతకంగా చంపించిన సలేహా బేగం, ప్రియుడు ఖురేషీ, హత్యకు పాల్పడిన మరో 4 జైలు ఊచలో లెక్కిస్తున్నారు.